ప్రాణాన్ని నిలబెట్టే రక్తదాతల సేవలు మరువలేనివి. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి మరియు కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో కాకినాడ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు నల్లమిల్లి బుచ్చిరెడ్డి, దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి మరియు కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జన్మదినం సందర్భంగా కాకినాడ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ వారి సౌజన్యంతో కాకినాడ రెడ్డి కన్వెన్షన్ హాల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా సుమారు 100 మంది పైగా రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు 60 మందిచే రక్తదానం చేయగా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు నల్లమిల్లి బుచ్చిరెడ్డి మరియు వారి కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నల్లమిల్లి బుచ్చిరెడ్డి మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా జూలై 8వ తేదీన రక్తదానం చేయడం జరుగుతుందని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో పాల్గొన్న రక్తదాతలకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నల్లమిల్లి బుచ్చిరెడ్డి, నల్లమిల్లి మాచారెడ్డి, ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి, నల్లమిల్లి సత్యరెడ్డి మరియు కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ వారిచే ఈరోజు మహానేత దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా, అలాగే కాకినాడ స్మార్ట్ సిటీ మా ప్రీతమ నాయకులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు జన్మదినం సందర్భంగా ఈ 2 కార్యక్రమాలని ఉద్దేశించి ఈరోజు కాకినాడ నగరంలో ఈ స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ రక్తదాన శిబిరం రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ వారిచే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన రావడమే కాకుండా శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్రీ శ్యామ్ గారు సుమారు 60 మంది రక్తదాతలను పంపించి ఈ కార్యక్రమంలో రక్తదానం చేయించారు. అలాగే మా రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు ఎంతోమంది ఈ కార్యక్రమంలో పాల్గొని తాము రక్తదానం చేయడమే కాకుండా ఎంతోమందితో రక్తదానం చేయించారని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ సందర్భంగా రక్తదాతలందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. మరి రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ అనగానే ఇది ఏదో ఒక కుల సంఘం అనుకునే ఒక ప్రస్తావన అయితే కొంతమందిలో ఉంది. ఈ రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ అనేది ఒక కుల సంఘం కాకుండా రెడ్ల చేత ఏర్పాటు చేయబడి బడుగు బలహీన వర్గాలకి, సమాజంలో అట్టడుగు వర్గాల వారికి కుల మతాలకు అతీతంగా రెడ్లు సేవ చేసే ఒక ప్రాతిపదికన ఒక ప్లాట్ఫామ్గా దీన్ని మేము ప్లాట్ఫామ్గా సర్వీస్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా రెడ్ల ఐక్యత కోసం కూడా ఈ రెడ్డి సంక్షేమ సంఘం పాటుపడుతుంది. మరి రెడ్ల ఐక్యత పాటుపడుతున్న సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి సమాజానికి మా వంతు కృషి చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఇక్కడ రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రక్తదాన శిబిరానికి ఎంతో శ్రమించి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి మా కోస్తాంధ్ర జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీ నల్లమిల్లి మాచారెడ్డి గారు, అలాగే మా రెడ్డి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి గారికి నా ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరి కార్యవర్గ సభ్యులకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మాకు ఎంతో ఇష్టమైన మన ప్రియతమ నాయకులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగాను ఈరోజు కాకినాడ రెడ్డి సంక్షేమ సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి స్వచ్ఛంద రక్తదాన శిబిరానికి పెద్ద ఎత్తున స్పందన రావడం, ఈ స్పందనకి ప్రధానంగా కృషి చేసినటువంటి మా రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ అధ్యక్షులు శ్రీ నల్లమిల్లి బుచ్చిరెడ్డి గారు, వారికి సమాజంలో ఉన్నటువంటి పరువు ప్రతిష్టల కారణంగాను, వారికి ఉన్నటువంటి పలుకుబడి కారణంగాను పెద్ద ఎత్తున అనేక స్వచ్ఛంద సంస్థల నుంచి కార్యకర్తలు, కార్యవర్గ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి ఈరోజు ఈ డీ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి స్వచ్ఛంద రక్తదాన శిబిరానికి పెద్ద ఎత్తున వచ్చి మరి విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇచ్చేసి వారికి అవకాశం ఉన్నంత మేర వారి మిత్ర బృందాన్ని కూడా తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ రక్తదానం చేయించడం జరిగింది. మరి రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ వారు చాలా బాధ్యతాయుతంగా ఈ సమాజానికి, ఈ రాష్ట్రానికి సేవ చేసినటువంటి వ్యక్తులైనటువంటి స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారికి కూడా ఆదర్శంగా నిలబడాలని, సంఘంలో వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు మరింత ఇనుమడింపజేసే విధంగా మనం కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలనేటువంటి సదుద్దేశంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి
అత్యంత విజయవంతం చేసినటువంటి మా రెడ్డి సంక్షేమ సంఘ అధ్యక్షులు నల్లమిల్లి బుచ్చిరెడ్డి గారికి, ప్రోత్సహించినటువంటి శ్రీ నల్లమిల్లి వాచారెడ్డి గారికి కూడా రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ కార్యవర్గ సభ్యులు అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.